తీయగా చల్లగా. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీ హర్షిత. శ్రీ హర్షిత రామా, నేను వెళ్ళొస్తాను. వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరిరే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరంత అరిరే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నీలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏమడగకు ఏ రుజువని ఓ అంతే ఓ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరి నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఎక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే ఓ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరంత అరెరే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు
కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో తారే రారే 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 తారే రారే 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 తారే రారే 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 రారే. ఈ పాటకి ఏదో ఒక సిగ్నేచర్ స్టెప్ ఏదో ఉన్నట్టు కదా, అవును సార్. అది నువ్వు బాగా వేస్తావట కదా. ఏదో కొంచెం సార్. కొంచెమా సార్ విత్ యువర్ పర్మిషన్ మీరు కూడా నాతో నేనెందుకు స్పెషల్గా సుమా గారు ఉన్నప్పుడు నేనెందుకు చెప్పు. లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీదవాలి వెలుగునంత. కిరవాణి గారు మీ కామెంట్స్. హర్షిత నమస్తే సార్. బాగుందమ్మా. కొంచెం బిగినింగ్లో శృతి సెటిల్ అవ్వలేదు, నోట్స్ సెటిల్ అవ్వలేదు. నీకు తెలుస్తుందో లేదో. అవును సార్. రాను రాను సెకండ్ ఫాలో నుంచి చరణం దగ్గర నుంచి పికప్ చేసావు. బట్ ముందరే ఇక్కడికి నువ్వు ఆ సెంటర్ స్టేజ్కి వచ్చే లోపల నువ్వు కొంచెం గొంతు సవరించుకోవాలి. పిలిచినప్పుడే వచ్చి వెంటనే పాడడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. సో కన్సిస్టెంట్గా పాడాలంటే ముందర కొంచెం నువ్వు రిహార్స్ చేసుకోవాలి, జస్ట్ 5 minutes ముందర. ఓకే సార్. బట్ చాలా చక్కగా పాడావు. విజయ్ బుల్గా నేను చాలా చక్కటి సంగీత దర్శకుడు. నాకు తన బేబీ సినిమా కూడా తనే కదండి, బేబీ. అందులో పాటలు నాకు చాలా ఇష్టం. ఇది కూడా చాలా మంచి పాట, చక్కగా పాడావు. సో పాడడానికి ఉద్యుక్తురాలు అయ్యే ముందర నువ్వు కొంచెం గొంతు సవరించుకోవడం, కొంచెం వీలైతే ఒక్కొక్క నీళ్లు తాగడం అనేది అలవాటు చేసుకోమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్షిత నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు, మంచి పాట. ముఖ్యంగా విజయబుల్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే బాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. అసలు మొదటి బీజియం రావడంతో ఎంత ఆనందం కలిగిందో. చాలా చాలా బాగా చేశారు విజయ్. తర్వాత రాయడం కూడా రెండవ చరణంలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. ఈ 4 వాక్యాలు చాలు పూర్ణాచారి స్థాయి ఏంటో తెలియడానికి. ఎంతో మంచి కథ, చాలా చాలా బాగా రాశారు. ఇక నీ విషయంలో మాత్రం నేను ఒక మాట అంటే నువ్వు నొచ్చుకోవద్దు. నొచ్చుకోవుగా నువ్వు మొత్తం ఇన్ని పాటలు పాడేప్పటి వరకు ఇప్పుడు ఈ సిరీస్లో మొత్తం 6. ఈ 6 పాటల్లో చాలా తక్కువ సంతృప్తినిచ్చిన పాట ఇది ఒక్కటే. చాలా నేర్చుకోవాలి ఈ పాటని, అదొక్కటే, అంతే. ఓకే, సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. అండ్ నా జడ్జ్మెంట్ ఏంటి అంటే బాగుంది. అండ్ నెక్స్ట్ టైం ఇది బ్లాక్ అండ్ వైట్ కదా, కలర్ఫుల్ వేసుకొని వచ్చేసి నెక్స్ట్ టైం వచ్చేస్తుంది, మొత్తం సంతృప్తి కూడా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడారు. ఓకే సార్, కూర్చోండి. మేడం ఓకే, వెళ్తున్నా.